తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ తమిళిసై ప్రసంగించారు. యువకుల బలిదానాలతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందన్నారు. తెలంగాణ ఏర్పాటులో కలిసి వచ్చిన పార్టీలు, వ్యక్తులకు ఈ ప్రభుత్వం కృతజ్ఞత తెలుపుతుందన్నారు. తెలంగాణ ఇచ్చిన అప్పటి మన్మోహన్ సర్కారుకు ప్రభుత్వం కృతజ్ఞతలు తెలుపుతుందన్నారు. ప్రత్యేకించి రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పోషించిన చారిత్రక పాత్రను ప్రభుత్వం స్మరించుకుంటుందన్నారు. ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటికీ 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారు. టీఎస్పీఎస్సీ ద్వారా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత పాటిస్తుందని బీఆర్ఎస్ కు చురకలు అంటించారు. గత ప్రభుత్వ నిర్వాకాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేశామన్నారు. దావోస్ సమావేశంలో 40,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయన్నారు. As the people's servants in a true democracy. The Prajavani program, the government's first step in this direction, embodies the essence of people's governance, providing a platform for citizens to express their concerns and seek redressal. Telangana was born out of the aspirations of 4 crore people and the sacrifices of the youth and the relentless struggles of students. Our governance is rooted in the responsibility to honor those sacrifices, and our aim is to govern in alignment with the desires of civil society. The government expresses gratitude to all those parties and leaders who played a pivotal role in the creation of Telangana, especially acknowledging the efforts of the then UPA government and the Prime Minister Dr. Manmohan Singh. This government conveys that it is indebted to Mrs. Sonia Gandhi for her instrumental role in this historic process. As promised during the elections, the government is committed to realizing the 6 guarantees for the welfare and development of our people. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో యుఎస్ ఇండియా పాలసీ స్టడీస్ చైర్మన్ రిచర్డ్ రోసో భేటీ అయ్యారు. అమెరికాలోని వాషింగ్టన్ డీసీ కేంద్రంగా పనిచేసే తమ సంస్థ సెంటర్ ఫర్ స్ట్రాటజీస్ భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యుత్ రంగంలో తమ సంస్థ పనిచేస్తుందని చైర్మన్ రిచర్డ్ రోసో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వివరించారు. డిస్కంలో ఎనర్జీ స్టోరేజ్, విద్యుత్ సామర్థ్యం పెంపు, వనరుల సమర్థత, వాతావరణంలో వస్తున్న మార్పులు, వాటిని అనుగుణంగా మార్చుకోవడం తదితర అంశాల్లో వారికి ఉన్న అనుభవాన్ని వివరించారు. తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన పెంచుకోవడానికి ఉత్సాహంగా ఉన్నట్టు రిచర్డ్ రాసో తెలిపారు. రాష్ట్రంలోని నిరుపేదలకు ఉచితంగా లేదా అత్యంత తక్కువ ధరలకు సోలార్ పవర్ను అందుబాటులోకి తెచ్చేందుకు తమ సంస్థలు లేదా అమెరికాలోని ఎన్జీఓలు ఏ మేరకు ఆసక్తిగా ఉన్నాయని రిచర్డ్ను అడిగి తెలుసుకున్నారు. సోలార్, విండ్ పవర్ వంటి ప్రత్యామ్నాయ విద్యుత్ ఉత్పత్తి గురించి మల్లు బట్టి విక్రమార్క చర్చించారు. That would probably fall to the foundations that we work with, Rockefeller, MacArthur, groups like that. Together, they put hundreds of millions of dollars every year into India. They do feasibility studies. They do some first loss guarantee. So they probably wouldn't put a big corpus behind investing in a project, but they might take the risk away. They might open up the door for private companies by putting first loss capital guarantees into the system, or if you need help by having feasibility studies. పూలే విగ్రహం పేరుతో రాజకీయం చేయాలనుకుంటున్న ఎమ్మెల్సీ కవిత తండ్రి అధికారంలో ఉన్న 10 ఏళ్ల పాటు ఏం చేసిందని మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. పార్టీ అధ్యక్ష పగ్గాలను బీసీలకు అప్పగించి చిత్తశుద్ధి నిరూపించుకోవాలని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష నాయకునిగా బాధ్యతలు నిర్వహించారు అంటున్న కొండా సురేఖతో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. మంత్రి కొండా సురేఖ గారు ఉన్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఆరోపణలపై మరిన్ని రాజకీయ అప్డేట్స్పై సమాచారం వారి మాటలు తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఈ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? అది పూర్తిగా ఖండిస్తున్నా. అదన్నీ నిరాధారమైనవి. ఏదో ఒకటి మాట్లాడి ప్రజల్లో ఉండాలి కాబట్టి మాట్లాడాలని మాట్లాడుతూ ఉంది తప్పితే అందులో ఏది కూడా పోతే లోతుకు పోతే ఏది వాస్తవాలు లేవు. కాబట్టి ఆమె మాట్లాడే ముందు ఒకసారి వెనక్కి తిరిగి 9.5 సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ఏం జరిగింది అనేది చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. మహేందర్ రెడ్డి గారిని వాళ్ళే డీజీపీగా పెట్టాడు అంటూ ఉన్నారు. దానికి ఆన్సర్ వాళ్ళే చెప్పాలి. ఈరోజు ఒక సీనియర్ నాయకుడిగా మేము ఆయన్ని పెట్టాం, సీనియర్ అధికారిగా. దాన్ని వాళ్ళు తప్పుపడితే మేమేం చేయలేము. మేము ఎందుకంటే ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. మీరేదో ఆరోపణలు చేసినా అది నిరూపించుకునే ప్రయత్నం చేయండి, కోర్టుకు వెళ్ళండి మీరు ఏమన్నా ఉంటే, ప్రాబ్లం ఉంటే. కానీ మమ్మల్ని తొలగించమన్నది అడిగే అధికారం మీకు ఎక్కడిది? గవర్నర్ ప్రసంగానికి ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ రాకపోవడాన్ని ఎట్లా చూస్తారు?
చాలా బాధాకరం, దురదృష్టకరం అండి. ప్రజల పక్షాన నిలబడాల్సిన ప్రతిపక్ష నేత 9.5 సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా పరిపాలించినటువంటి వ్యక్తి ఈరోజు ఒక గవర్నర్ వచ్చి ఉమ్మడి సభలను ఉద్దేశించి ప్రసంగించినప్పుడు ఆయన సభలో లేకపోవడం అనేది ప్రజల పక్షాన ఆయనకు ఉన్నటువంటి నిర్లక్ష్యాన్ని తెలియజేస్తారు. ఒకవైపు అసెంబ్లీకి రాకుండానే మరోవైపు ఇచ్చిన ఛాంబర్ పట్ల ఆరోపణలు చేస్తున్నారు. ఛాంబర్ పెద్దగా లేదు, గతంలో ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి ఛాంబర్ కాదు, అది మార్చారు, చిన్నది ఇచ్చారు, అసౌకర్యాలు ఉన్నాయని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అప్పుడైతే కాంగ్రెస్కి అసలు ప్రతిపక్షం ఆఫీసే లేకుండా చేశారు కదా. మేము బజార్లో కూర్చున్నాం కదా, రోడ్డు మీద కూర్చున్నాం కదా. వాళ్ళకి ఆయనతోనన్నా స్థలం ఇచ్చాం కదా. మేము మొత్తానికి వాళ్ళు మెడలు బట్టి గెంటినట్టు మేము గెంటలేదు కదా. వాళ్ళు కూడా అడ్జస్ట్ చేసుకోవాలి, అది గుర్తు రావాలి. అప్పుడు కాంగ్రెస్ పార్టీని నెట్టినప్పుడు వాళ్ళు ఎంత బాధపడ్డారు అనేది ఇప్పుడు వాళ్ళకి తెలిసి రావాలి. మరోసారి మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం నిలవదు, కూలిపోతుంది అని ఆరోపణలు చేయడాన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీలో ఆయన కూడా ఒక మెంబరు ప్రశాంత్. ఎందుకు అనంటే అవినీతి దాంట్లో, బీనామీ దాంట్లో ప్రశాంత్ ఒక మెంబరు. ఆయనకు అసలే మాట్లాడే హక్కు లేదు. గత ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం అయిన దాంట్లో మిషన్ భగీరథ పేరిట దుర్వినియోగమైన పైసలన్నీ కూడా ప్రశాంత్ గారి బినామీ అకౌంట్లోనే ఉన్నాయి. ఆయన మాట్లాడడం అనేది చాలా బాధాకరం. ఆయన మాట్లాడితే కేసీఆర్ కుటుంబం మాట్లాడినట్టు. కేసీఆర్ కుటుంబానికి అసలు ఈ ప్రభుత్వం గురించి కానీ, తెలంగాణ గురించి కానీ, తెలంగాణ ప్రజల గురించి కానీ మాట్లాడే నైతిక హక్కు లేదు. ఎందుకంటే ప్రజలను వాళ్ళు ఏమాత్రం ఉద్ధరించలేదు, తెలంగాణను ఉద్ధరించలేదు. అవి గమనించే ప్రజలు ఈరోజు ఇంటికి పంపారు. ఇప్పటికైనా రెస్పాన్సిబిలిటీగా తీసుకొని ప్రజల పక్షాన నిలబడి పోరాడితే బాగుంటుందని నా యొక్క ఆలోచన. చివరగా మహాత్మా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో జరపాలని, పెట్టాలని ఎమ్మెల్సీ కవిత పదే పదే డిమాండ్ చేస్తుంది. ఒక ఫ్రంట్ను కూడా ఏర్పాటు చేసింది. దీన్ని ఎట్లా చూస్తుంది? ఆమె లైమ్ లైట్లో ఉండడానికి ఎప్పుడు ఏదో ఒకటి పట్టుకుంటుందండి. కొన్ని రోజులు జాగృతి పట్టుకున్నది, కొన్ని రోజు బతుకమ్మ పట్టుకున్నది, మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి. మరి 9.5 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా తల్లి, మీ నాన్నతోటి ఎందుకు పెట్టించలేదు అక్కడ విగ్రహము? పోనీ మీ అన్నని తీసేసి ఒక బీసీ వ్యక్తిని ఈరోజు దానికి చేయండి, అధ్యక్షుని, పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ని చేయండి. మీకు అధికారం మీకు ఉంటే, వాళ్ళ మీద ప్రేమ ఉంటే బీసీలను మీరు నియమించండి. అన్నిటిలో ఏవేవి పోస్టులు ఉన్నాయో అవన్నీ కూడా బీసీలకు ఇవ్వండి. మీ ప్రభుత్వంలో నాలాంటి బీసీ మహిళకే ఒక మంత్రి పదవి ఇవ్వడానికి మీరు వెనుకాడినరు. మీరు బీసీల గురించి మాట్లాడితే చాలా హాస్యాస్పదంగా ఉంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ ప్రభుత్వం తన హయాంలో కాంగ్రెస్ పార్టీకి కనీసం కార్యాలయం లేని పరిస్థితి తీసుకొచ్చింది అసెంబ్లీ ఆవరణలో. అలాంటిది వాళ్ళ ఛాంబర్ గురించి మాట్లాడే కనీస అర్హత లేదు. అలాగే ఎమ్మెల్సీ కవిత చేస్తున్న ఆరోపణలన్నీ కూడా అవి వక్రీకరణలే. అవి వాళ్ళు విచారణ జరిపించుకోమనండి, హైకోర్టుకు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించమనండి, అంతే తప్ప నిరాధారమైన ఆరోపణలు చేయడం భావ్యం కాదని కూడా చెప్తున్నారు. అదేవిధంగా సీఎం కేసీఆర్ ఒక ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడిగా హాజరు కావాల్సిన వ్యక్తి అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ఆయన హాజరు కాకపోవడం కూడా చాలా దురదృష్టకరమైన పరిణామంగా ఆమె చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్సీ కవిత అసెంబ్లీలో మహాత్మా పూలే విగ్రహం పెట్టాలని అంటుందో, ఆమె ఎప్పుడు ప్రచారాన్ని కోరుకుంటూ ప్రచారం కోసమే ఏదో ఒక అంశాన్ని తెర మీద తీసుకుని తప్ప చిత్తశుద్ధి లేదు. ఆమెకు అంత చిత్తశుద్ధి ఉంటే కనుక బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళ అన్నను కేటీఆర్ను స్థానంలో వేరే బీసీని నియమించాలి, లేదా అధ్యక్షుడిని బీసీ నిలబెట్టితే అప్పుడు చిత్తశుద్ధి అలా చేసి నిరూపించుకోవాలని కూడా మంత్రి కొండ సురేఖ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. శాసన మండలిలోనే ఎమ్మెల్సీ కవితకు సరైన జవాబు చెప్తామని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్నారు. ప్రజలకు ఏమి చేయకుండానే రాష్ట్ర సంపాదన దోచిన కేసీఆర్ కుటుంబం దోపిడి బయట పడుతుందని భయం పుట్టుకుందన్నారు. యువకులు, నిరుద్యోగుల సమస్యలకు పరిష్కారం దొరికే విధంగా మండలిలో పనిచేస్తానంటున్న బల్మూరి వెంకట్తో మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. విద్యార్థి నాయకుడిగా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన బల్మూరి వెంకట్ ఈరోజు పెద్దల సభకు వెళ్ళబోతున్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలి రోజు ఎమ్మెల్సీలో అడుగుపెట్టబోతున్నారు. ఆయన మాటల్లోనే ఆయన భావాలు తెలుసుకుందాం. చెప్పండి, ఎమ్మెల్సీగా పెద్దల సభకు ఒక చిన్న యువకుడిగా మీరు ఎంటర్ అవుతున్నారు. ఇది ఒక రకంగా పాజిటివ్గా అవుతుంది, ఒక రకంగా ఏంటి పెద్దల సభకు కుర్రోడేంది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు తెలంగాణలో ఉన్న అతిపెద్ద జనాభా, అతిపెద్ద కులం యువకులం. ఆ యువకుల పక్షాన 10 సంవత్సరాలు పోరాటం చేసి వాళ్ళే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొని వచ్చారు. సో వాళ్ళ సమస్యలను తీర్చడానికి, వాళ్ళకు ప్రతినిధిగా వాళ్ళ కోసము పోరాడి వాళ్ళ మధ్యలో ఉన్న ఒక వ్యక్తి ఉండాలనే ఉద్దేశంతో శ్రీమతి సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, కేసీ వేణుగోపాల్ గారు, మా రాష్ట్ర గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఏకాభిప్రాయంతో వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళ మధ్యలోకి వచ్చిన ఈ బల్మూరి వెంకట్కి అవకాశం కల్పించడం జరిగింది. ఏదైతే గత 10 సంవత్సరాలు వాళ్ళ కోసం పోరాటం చేసినానో, ఈ నాకున్న 4 సంవత్సరాల కాలం ఏదైతే వాళ్ళ సమస్యల్ని తెలుసుకొని
ఆ సమస్యలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి వారి ప్రతి ఒక్క సమస్యని ఏ రకంగా అయితే పోరాటం చేసినానో వారి సమస్యల్ని తీర్చాల్సిన ఒక బాధ్యత కూడా మా పైన ఉంది కాబట్టి ఆ బాధ్యత నా భుజ స్కంధాలపైన వేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి ప్రతి సమస్య పరిష్కారానికే నా వంతు పాత్ర పోషిస్తాను. ఎమ్మెల్సీ కవిత ఈరోజు మాట్లాడుతూ మీడియాతో మహేందర్ రెడ్డి మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి పైన అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, విచారణ జరిపి కడిగిన ముత్యంలా నిరూపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎట్లా చూస్తారు? అవినీతి ఆరోపణలు మహేందర్ రెడ్డి గారిపైన అవినీతి ఆరోపణలు వస్తే మరి 100% మహేందర్ రెడ్డి గారు డీజీపీగా ఉన్నప్పుడు వారి ప్రభుత్వమే ఉండే. ఈరోజు బహుశా వారు ప్రతిపక్షంలో కూర్చున్నప్పుడు వారి యొక్క అంటే పెద్దలు కాబట్టి ఆ మాట నేను అనకూడదు, కానీ వారి విజ్ఞతను కోల్పోయి వారు మాట్లాడుతారు. నిజంగా మహేందర్ రెడ్డి ఆరోపణలు అవినీతి చేసినట్టంటే స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా అవినీతి ఆరోపణలు చేస్తే వారు సమర్థించినట్టు వారి వాక్యాలను వారు తెలియజేస్తారు. తప్పనిసరిగా అట్లేమైనా తప్పు చేస్తే చట్టం తాను చేసుకోబోతే తప్ప ఎక్కడ కూడా ఎవరిని ప్రొటెక్ట్ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేయదు, మా ముఖ్యమంత్రి గారు చేయరు. అంటే విద్యుత్ సంస్థలు కూడా ఆంధ్ర వాళ్ళని డైరెక్టర్లుగా వేశారు, పచ్చ గురువు పచ్చ అంటే గుణాన్ని చూపెడుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి అని కూడా ఒక గంభీరమైన ఆరోపణ చేశారు. ఇప్పుడు చాలా స్పష్టంగా ప్రజల సమస్యలు తీర్చడానికి రేవంత్ రెడ్డి గారు అహర్నిశలు ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యలను తీరుస్తుంటే 60 రోజులు కాకముందే ప్రతిపక్షంలో ఉండలేక కక్షపూరితంగా నోటికి ఏదొస్తుంది వారు మాట్లాడుతున్నారు. యావత్ తెలంగాణ సమాజం దీన్ని గమనిస్తుంది. సూటిగా కవిత గారికి కానీ ఏదైతే శాసన మండలిలో వారు అక్కడ కూర్చుంటారు కాబట్టి వారు అడిగిన ప్రతి ప్రశ్నకి రేవంత్ రెడ్డి గారు ఇస్తున్న బాణం లెక్క కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి లెక్క యువకుల పక్షాన వాళ్ళకి అండగా నిలబడ్డ ప్రతినిధి లెక్క వారు అడిగిన ప్రతి ప్రశ్నకి ఈ యువకుడు సమాధానం తప్పనిసరిగా మండలిలో చెప్పబోతున్నాను. మీరు మండలికి బస్సులో వచ్చారు, బస్సులో వచ్చేటప్పుడు ప్రయాణికులతో మాట్లాడారు, ఏం ఫీడ్బ్యాక్ వచ్చింది, ఏ అంశాలు మీరు గ్రహించారు, ఇన్ని రోజుల పరిపాలన పట్ల వాళ్ళ అభిప్రాయాలు ఎట్లా వ్యక్తమయ్యాయి? అంటే మహిళలు పడుతున్న ఇబ్బందులను గ్రహించి మహిళలకి పెద్దపీఠం వేయాలి, మహిళలకు అండగా నిలబడాలని చెప్పి ఒక దూరదృష్టితోటి సోనియా గాంధీ గారి చేతుల మీదుగా 6 గ్యారంటీల్లో మొదటి గ్యారంటీ మహిళలకు ఉచిత బస్ ట్రాన్స్పోర్ట్ కల్పించాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో మా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆర్టీసీ బస్ ఫెసిలిటీ ఫ్రీ మహిళలకి పెడితే దానిపైన కావాలని చెప్పని ఉద్దేశపూర్వకంగా ఆటో వాళ్ళని రెచ్చగొట్టి ఆటో యూనియన్స్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసము కేటీఆర్ గారు ఏదైతే ప్రీ ప్లాన్గా ఒక ఆటోలో పోయి ఒక కెమెరాని సెటప్ చేసుకొని తప్పుదో పట్టించే ప్రయత్నం చేసి మహిళలకి వాళ్ళు వ్యతిరేకమైన ఒక నినాదాన్ని వారి రోజు బయటికి తీసుకొని వస్తారు. సో ఇంకొక చివరిగా సీఎం కేసీఆర్ బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు, కానీ అసెంబ్లీకి వచ్చే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. దీని ఎట్లా చూస్తారు? వారికి అంటే ప్రతిపక్ష పార్టీగా ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు. ఏ సమస్యలన్నా మేము ప్రజలై తీర్చకపోతే ఆ సమస్యల్ని మా ముందు ప్రవేశపెట్టడానికి ఉన్న అవకాశము అసెంబ్లీలో. అసొంటి ఒక అసెంబ్లీకి రాను అని చెప్పి ఒక నిరంకుశ లెక్క అంటే ఇప్పుడు కూడా ఒక డిక్టేటర్షిప్ లెక్క నేను అదే రకంగా చేస్తానంటే ఇది ప్రజలెవరు కూడా సహించరు. ఇది ప్రజాస్వామ్యానికి భిన్నంగా అంటే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా అనే కోణాల్లో కూడా ప్రజలు పరిగణలోకి తీసుకునే ఒక పరిస్థితి ఉంటుంది. ఏదైతే కేసీఆర్ గారు కూడా చెప్తున్నా సమస్యలు ఏమన్నా ఉంటే మీరు నియంత్రణ లెక్క పరిపాలించారు, కానీ మా ముఖ్యమంత్రి గారు మీరు ఏమి చెప్పినా ఆ ప్రతి అంశానికి కూడా సమాధానం చెప్తాము. మేమేమన్నా తప్పులు చేసినా తప్పులను అంగీకరించి ప్రజల సమస్యల్ని పరిష్కరించే దిశగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజల కోణంలో ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ప్రయత్నం చేస్తుంది. అందరూ అందుబాటులో ఉండే ఒక వ్యవస్థ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో. సీఎం కేసీఆర్ హయాంలో అంతా నియంతృత్వ పాలన జరిగింది. సీఎం కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ప్రజల తరపున ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తున్న పరిస్థితి. పెద్దలు సభకు తనను ఏదైతే యువకుల ప్రతినిధిగా పంపారో వారి ఆకాంక్షల మేరకు తాను ప్రయత్నం చేస్తాను, విద్యార్థులు యువకుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తాను అని కూడా బల్మూర్ వెంకట్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మురళితో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్. జేహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్ బోరబండ కార్పొరేటర్ బాబా ఫసీయుద్దీన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపా మున్షి సమక్షంలో బాబా ఫసీయుద్దీన్ కాంగ్రెస్ లో చేరారు. దీంతో గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీరుపై బాబా ఫసీయుద్దీన్ కొంతకాలంగా ఆగ్రహంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో ప్రాణహాని ఉందని చెప్పినా అధిష్టానం పట్టించుకోలేదంటూ బాబా చెప్పారు. కాగా ఇటీవల బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య కూడా పార్టీని వీడి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగతి తెలిసిందే.
బీఎస్సీ నుంచి బయటకు రావడంపై మాజీ మంత్రి హరీష్ రావు క్లారిటీ ఇచ్చారు. స్పీకర్ అనుమతితోనే బీఎస్సీకి వెళ్లనన్నారు. బీఎస్సీకి వెళ్లడంపై అధికార పార్టీ సభ్యులు అభ్యంతరం తెలిపారని, వారు అభ్యంతరం తెలపడంతో వారి విజ్ఞతకు వదిలేసి బయటకు వచ్చేశానన్నారు. ప్రజావాణి కార్యక్రమానికి కనీసం మంత్రులు కూడా వెళ్లడం లేదన్నారు. 6 గ్యారంటీలో 2 అమలు చేశామని గవర్నర్తో అబద్దాలు చెప్పించారు. ఆరోగ్యశ్రీ గురించి గవర్నర్తో ఎందుకు చెప్పించలేదన్నారు. మహాలక్ష్మి కింద మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన ఈ ప్రభుత్వం గవర్నర్ గారి ప్రసంగంలో మహిళలకు 2500 రూపాయలు ఎప్పటి నుంచి ఇస్తారో చెప్పకపోవడం వల్ల మహిళలకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. రైతాంగానికి మేము రాగానే వడ్లకు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పినటువంటి ఈ పార్టీ మరి గవర్నర్ గారి ప్రసంగంలో రైతులకు బోనస్ ఇచ్చే విషయంలో ఒక మాట కూడా చెప్పకపోవడం వల్ల రైతులకు తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది. ఇవాళ గవర్నర్ గారి ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తు మీద విశ్వాసం కల్పించలేకపోయిందని మాత్రం చెప్పక తప్పదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కలిసి స్పీకర్ను కలిశామని మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. గతంలో ఉన్న ఎల్ఓపీ ఛాంబర్ స్పీకర్ మీద గౌరవంతో ఇచ్చామని ఆయన తెలిపారు. అసెంబ్లీలో లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉన్న చిన్న ఛాంబర్ కేటాయించడం అవమానించడమేనని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన దగ్గర ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. దీనిపై స్పీకర్కు చెప్పామన్నారు. కానీ దానికి బదులుగా మీరు వారికి అలాట్ చేసింది కేవలం ఒక రూము. అంటే ఇప్పటి మట్టుకున్నటువంటి ఎల్ఓపీ ఆఫీస్లో 1/4 ప్లేస్ కూడా లేదు. అది 1/4 ప్లేస్ కూడా లేనటువంటి రూముని కేటాయించడం జరిగింది. 39 మంది ఎమ్మెల్యేలు మేము ఉన్నాం. మరి ఎల్ఓపీ గారు 39 మంది ఎమ్మెల్యేలతోటి ఒక గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేలతోటి ఏదైనా డిస్కస్ చేయాలన్నా కూడా అక్కడ అవకాశం లేదు. వారు మాకు చెప్పింది ఏంటంటే మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం. అక్కడ 3 రూమ్స్ ఉన్నాయి. ఆ 3 రూమ్స్ కలిపి రెనోవేట్ చేస్తే ఒక ఎల్ఓపీ గారి ఆఫీస్ అవుద్ది అక్కడ. అది దాదాపు ఇంతకుముందు నా ఆఫీస్ కంటే కూడా తక్కువనే ఉంటుంది. ఆ 3 రూములు కలిపినా తక్కువనే ఉంటుంది. అయినా సరే అడ్జస్ట్ చేసుకుంటాం సార్, ఆ 3 రూములు ఇవ్వండి అని అడిగినాం. మరి చూస్తామని చెప్పినారు. ఎప్పటి నుంచో అంటే మేము ఉన్నప్పుడు కేవలం కాంగ్రెస్ పార్టీ వారు 5 సభ్యులు ఉన్నప్పుడు కూడా ఆ ఎల్ఓపీ ఆఫీస్ను వాడుకోవడానికి వారికి అవకాశం ఇచ్చినాం. కానీ వాళ్ళ 39 మంది సభ్యులు ఉన్న బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి ఎల్ఓపీ ఆఫీస్ని అది తీసుకొని ఓకే తీసుకుంటున్నారు, నో ప్రాబ్లం. ఎంతైతే ఇంతకుముందు ఉండేనో అంత స్పేస్లో 1/4 కూడా లేదు ఇప్పుడు ఇచ్చింది. అంత డిగ్రేడ్ చేసి వాళ్ళు వ్యవహారం చేస్తూ ఉన్నారు. స్పీకర్ గారికి మేము రిక్వెస్ట్ చేసాం, సరే ఇది మంచిది కాదు. మీరు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ మట్టుకైతే సభానాయకుడు ఎంత గౌరవం ఉంటుందో ప్రతిపక్ష నాయకుడు కూడా అంతే గౌరవం ఉంటుంది. మరి వారికి అంత చిన్న రూమ్ ఇవ్వడం మంచిది కాదు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ అబద్ధాలను వదలడం లేదని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. రాష్ట్ర గీతం గురించి సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డిని తక్షణమే తొలగించాలని కవిత డిమాండ్ చేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పారు. ఈ విషయమై త్వరలో గవర్నర్ కలుస్తామని తెలిపారు. మాజీ డీజీపీపై జ్యుడిషియల్ విచారణ జరపాలన్నారు. కేసీఆర్ గారు ఎవరైనా రిటైర్డ్ అధికారులను తీసుకొచ్చి దేనికన్నా సంస్థలు నడపడానికి పెడితే మరి ఉద్యోగాలు పోయిన వాళ్ళని తీసుకొచ్చి ఎందుకు పెడుతున్నారని ఆనాడు క్రిటిసైజ్ చేసి ఇప్పుడు మీరు అదే చేస్తా ఉన్నారు. ఓకే, అక్కడ వరకు ఓకే అంటున్నాం. టీఎస్పీఎస్సీలో 6 మెంబర్స్ ఉంటే ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన విమర్శ ఏంటంటే రిటైర్డ్ ఉద్యోగులను పెట్టుకున్నారన్నారు. చైర్మన్ తోనే దాన్ని పిల్లలకు దొక్కింది. చైర్మన్ కూడా రిటైర్డ్ ఎంప్లాయీ ఆయన పెట్టుకున్నారు. తర్వాత యారబాడి రామ్మోహన్ రావు గారు అనేటటువంటి మెంబర్ నేషన్, ఆయన అసలు తెలంగాణ ఆయనే కాదు. మరి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇచ్చే దాంట్లో ఆంధ్ర వ్యక్తిని వేసుకుంటే కరెక్ట్ గా ఉద్యోగాలు ఇవ్వగలుగుతుందా లేదా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పాలి. అట్లనే మేము పొలిటికల్ గా ఎవరిని వేయము టీఎస్పీఎస్సీలో అని చెప్పారు. మరి 6వ నంబర్ గా అమ్మాయి పాల్వాయి రజనీ కుమారి అనేటటువంటి అమ్మాయి ఉన్నది. ఆమె పొలిటికల్ వింగ్ లో అనేక సంవత్సరాలు టీడీపీతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. మరి ఆమెకి ఇచ్చినారు కదా. మీరు చేసిన ప్రతి ఒక్క ఆరోపణ మరి మీరు సరిచేయాలి కదా. పోనీ మా ప్రభుత్వం ఆనాడు తప్పు చేసిందని మీరు అన్నారు. ఒక్క నిమిషానికి అది కరెక్ట్ అనుకుంటే మీరు సరిచేయాలి. మీరు సరిచేయకుండా చైర్మన్ నుంచి మొదలు పెడితే మెంబర్ వరకు అన్ని ఉల్లంఘనలు మీరు చేసినారు.
తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లు డోప్ ఫైటింగ్ చేస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. కాళేశ్వరంపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. తెలంగాణ సెంటిమెంట్ తో ఆడుకోవద్దని, జల వివాదాలపై ప్రజలను కాంగ్రెస్ బీఆర్ఎస్ మభ్యపెడుతున్నాయని మండిపడ్డారు. నాగార్జున సాగర్ విషయంలో రెండు ప్రభుత్వాలు కలిసి నిర్ణయం తీసుకోవాలని కిషన్ రెడ్డి అన్నారు. రెండు ప్రభుత్వాలు కలిసి చర్చించుకోవాలని తెలిపారు. బీజేపీ తెలంగాణకు న్యాయం జరగాలని కోరుకుంటుందన్నారు. మోదీ మళ్లీ ప్రధానమంత్రి కావాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కోసం రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే వసూలు మొదలు పెట్టిందని అన్నారు. కేంద్ర కాంగ్రెస్ కు సూట్ కేసులు మోస్తున్నారని, కర్ణాటకలో దోపిడీ చేసి తెలంగాణలో ఖర్చు పెట్టారని ఆయన విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కు బడుగులు, బలహీనులు, దళితులు గుర్తుకు రాలేదని మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. కవితకు పూలే ఇప్పుడు గుర్తుకు వచ్చారా? బీసీలను ఇన్ని రోజులు ఎందుకు పట్టించుకోలేదని ఆయన ప్రశ్నించారు. మనకు ఒక ఎంపీ సీటు వస్తుందని ఫామ్ హౌస్ కి వెళ్లి మీ నాన్నకు చెప్పు అని అన్నారు. శంకరమ్మకు రాజ్యసభ సీటు ఇవ్వమని అడగండి అని తెలిపారు. సీట్లు ఎవరెవరికి అమ్ముకున్నారో అందరికీ తెలుసన్నారు. అధికారంలో ఉన్నప్పుడు బడుగులు, బలహీన వర్గాలు, దళితులు ఏ రోజు కూడా గుర్తుకు రానటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అధికారం దిగిపోయిన తర్వాత బీసీల ఆత్మగౌరవం కోసం అసెంబ్లీలో ఒక విగ్రహం పెట్టాలి, ఆ పెట్టే విగ్రహానికి మేము నాయకత్వం వహించాలని కొత్త బిచ్చగారు పొద్దురుగడు అన్నట్టు ఎమ్మెల్సీ కవిత గారు ఇక్కడక్కడ తిరిగి సమావేశాలు పెడతా ఉంది. నేను సూటిగా మీ ద్వారా కవిత గారిని ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. సరే, అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు మీకు బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ గుర్తుకు రాలేదు. నిజంగా పూలే విగ్రహ ఏర్పాటు విషయం లోపల మీకు కానీ, మీ పార్టీకి కానీ చిత్తశుద్ధి కానీ, నిజంగా ఒక ఆలోచన కానీ అంటూ ఉంటే నేను సూటిగా మీ మీద ఒక ప్రతిపాదన ఉంచదలుచుకున్నాను. మీరు వెళ్ళి ఈ సంఘం, ఆ సంఘం, ఏ సంఘం దగ్గర తిరగాల్సిన అవసరం లేదు చెల్లె, స్ట్రైట్గా పోయి ఫామ్ హౌస్ పోయి చంద్రశేఖరరావు గారిని కలిసి నాయన మనకు ఒక ఎంపీ సీట్ వస్తుంది, రాజ్యసభ వస్తుంది, ఆ రాజ్యసభ సీటుని ఒక మహిళా ప్రతినిధిగా అనుకోండి, ఒక మలిదశ ఉద్యమాన్ని మలుపు తిప్పిన ఒక ఉద్యమకారుని తల్లి అనుకోండి, లేదా అమరవీరుల స్తూపం 200 కోట్లతో ఓపెన్ చేసి సాయంత్రం సోషల్ మీడియాలో ఎమ్మెల్సీ అని ప్రచారం చేసి పొద్దుకి ఇద్దరు ఇంటికి గన్మెన్లను పంపించి పొద్దుగల ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా మనం అవమానపరిచినటువంటి ఒక బీసీ బిడ్డ, ఒక మహిళ శంకరమ్మగా రాజ్యసభ సీట్ ఇప్పించి మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మాదాపూర్లో మెడికవర్ వైద్యులు సమావేశం నిర్వహించారు. పుట్టుకతో వచ్చే వినికిడి లోపంతో బాధపడుతున్న చిన్నారులకి కోక్లియర్ ఇంప్లాంట్ ద్వారా నూతన జీవితాన్ని అందించవచ్చని మెడికవర్ వైద్యులు సంపూర్ణ జోష్ అన్నారు. వినికిడి లోపంతో బాధపడే అనేక మంది పిల్లలు, పెద్దలకు గత 6 నెలల్లో 10 మందికి పైగా క్లియరెన్స్ ఇంప్లాంట్ విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. మెడికల్ హాస్పిటల్స్ ఆర్థిక ఇబ్బందులతో సంబంధం లేకుండా అవసరమైన పిల్లలకు జీవితాన్ని మార్చే శస్త్రచికిత్సలను అందించడానికి ముందు వచ్చిందని అన్నారు. కోక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక పరికరం యొక్క శస్త్రచికిత్స ఇంప్లాంటేషన్ కలిగి ఉంటుందన్నారు. ఇది వినలేని వ్యక్తికి వినికిడిని అనుమతిస్తుందని, ఇది తీవ్రమైన వినికిడి లోపం ఉన్న వారికి సహాయపడుతుందన్నారు. వరల్డ్ లో ప్రతి 1000 బాత్ లో 2 to 3 చైల్డ్ కి బాగా హియరింగ్ ప్రాబ్లం వస్తుంది. అది వరల్డ్ స్టాటిస్టిక్స్. whereas in India same statistics goes high. 1.6 to 8 పిల్లలకి సివియర్ గా హియరింగ్ ప్రాబ్లం వస్తుంది పుట్టినప్పుడు. So in the Southeast Asian countries and the India, the problem, the burden is even more. Now why we are discussing about cochlear implant is, you know about pacemaker, knee implant, many other implants are there in human body. Among them, cochlear implant is one of the most successful implant. Reliability and the success rate is 99%. Cochlear implant అనేది వినికిడి లోపంతో ఉన్న పిల్లల్లో ఇదొక మిరాకిల్ డివైస్ అని చెప్పొచ్చు. మెడికల్ ఇండస్ట్రీలో కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక ఇన్నోవేషన్ మేము చెప్పుకుంటాము. సో కాక్లియర్ ఇంప్లాంట్ అంటే బ్రీఫ్ గా చూసుకుంటే, కాక్లియర్ ఇంప్లాంట్ అనే మిషన్ ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో ఇది మన సౌండ్ వేవ్స్ ను తీసుకొని ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ గా మార్చి ఎలక్ట్రోడ్స్ ద్వారా చెవినరాన్ని స్టిమ్యులేట్ చేయడం ద్వారా వీళ్ళకి వినికిడిని వచ్చే అవకాశం ఉంటుంది. ఓయూలోని ఆర్ట్స్ కళాశాల వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి మాదిగ విద్యార్థి నాయకులు పాలాభిషేకం చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనంలో వాదనలు జరుగుతున్న కీలక సమయంలో రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రత్యేక న్యాయవాదిని ఏర్పాటు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మాదిగ ఉపకులాల విద్యార్థుల తరపున సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు. మాదిగ ఉపకులాల 3 దశాబ్దాల ఆకాంక్ష అయిన ఎస్సీ వర్గీకరణ కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు రావడం హర్షణీయమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానంలో ఎల్లప్పుడూ మాదిగలకు ఎస్సీ వర్గీకరణ పోరాటాలకు బాసటగా నిలిచి తెలంగాణలో సామాజిక న్యాయం కోసం పాటుపడ్డారని తెలిపారు. మాదిగ ఉపకులాల
ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ వర్గీకరణకై రేవంత్ రెడ్డి గారు తన రాజకీయ జీవితంలో మాదిగ పోరాటాలకు బాసటగా వెన్నుముకగా నిలిచి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే అధికారంలోకి రాగానే సుప్రీంకోర్టులో 7 సభ్యులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టిన సందర్భంలో రేవంత్ రెడ్డి గారు మాదిగ పక్షంలో నిలబడి దామోదర నరసింహ గారి ఆధ్వర్యంలో మంత్రి బృందాన్ని పంపడం మరియు ఒక న్యాయవాదిని ఏర్పాటు చేయడంతో మేము మాదిగ విద్యార్థుల తరఫున మాదిగ మేధావులు స్కాలర్స్ తరఫున రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనగర్ కాలనీలో 2 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటైన థీమ్ పార్కు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. థీమ్ పార్కును యాకత్పుర ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్, డివిజన్ కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి ప్రారంభించారు. సమీప ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే విధంగా థీమ్ పార్కుని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ అన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అన్ని వయసుల వారికి అలపెరించే థీమ్ పార్కుని నిర్మించామన్నారు. థీమ్ పార్క్ అద్భుతంగా అభివృద్ధి చేశారని, పార్కును చూస్తుంటే కొద్దిసేపైనా కూర్చోవాలనిపిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బాలకృష్ణ గౌడ్, కాలనీ వాసులు, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు. लक्ष्मीनगर IS सदन डिवीज़न याकूतपुर असेंबली कॉन्स्टिट्यूंसी में एक थीम पार्क का इनाग्रेशन किया गया, जिसकी लागत यानी अमाउंट 2 करोड़ रुपीस है। ये थीम पार्क के अंदर यहाँ पर सब चीज़ की फैसिलिटीज़ है। इसके अंदर ख़ास तौर से कॉलोनी के लोगों के लिए वॉकिंग ट्रैक भी है, दूसरे बैठने के लिए गज़ीबो भी है और पूरे का पूरा थीम पार्क है। लाइटिंग का अरेंजमेंट है। పడంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలను అధికారులు కూల్చివేశారు. సర్వే నెంబర్ 993లో ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపట్టారు. అమీన్పూర్ ఎంఆర్ఓ గౌరీ వాత్సల ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆదేశాల మేరకు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకున్నామని ఎంఆర్ఓ గౌరీ వాత్సల అన్నారు. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని, ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని ఎంఆర్ఓ హెచ్చరించారు.